Hi friends, once again welcome to this channel. This is Prasad. You are watching Prasad Electrical in Telugu. Friends, మీరు చూస్తున్నారు కదా, ఇది రిపేర్ స్టాండ్ అండి. 75 mm అలాగే 63 ఉంటుంది, అలాగే 50 mm ఉంటుంది. ఎందుకంటే ఇది పైప్ సైజ్ బట్టి ఇది మనం వాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనం ఓపెన్ చేస్తే పైప్ అటువైపు ఇటువైపు పెట్టుకోవడానికి ఇలా, అలాగే దీనికో నొట్టు, అలాగే దీన్ని టైట్ చేయడం కోసం మనకి ఒక బోల్ట్ అనేది ఇస్తారు. ఎందుకంటే పైప్ అటు ఇటు వేసుకొని టైట్ చేసుకోవడం కోసం. ఇది మనం ఏ విధంగా ఉపయోగిస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్న కన్నం పడిన పైపు 75 mm అండి. మనం కూడా 75 mm రిపేర్ సైకిల్ తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మనం కోసి జాయింట్ వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ రిపేర్ సైకిల్ ఉపయోగించి ఈ యొక్క హోల్ని మనం ఎలా క్లోజ్ చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, హోల్ పడిన పైప్ని చూస్తారు కదా, ఆ పైపు 75 mm పైపు. అది హోల్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం రిపేర్ సైకిల్ వేస్తే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా సైకిల్ ట్యూబ్ కానీ బైక్ ట్యూబ్ కానీ ఇలా ముక్కల కింద చేసుకొని ఆ పైప్ చుట్టూ చుట్టడం ద్వారా వాటర్ అనేది ప్రెజర్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు రిపేర్ సైకిల్ కూడా మనం కరెక్ట్గా ఫిట్ చేస్తే వాటర్ అనేది బయటికి పోదు. కాబట్టి ముందుగా మనం అంటే హోల్ పెద్దదిగా ఉంటేనే ఆ హోల్ అటుపక్క పడింది, అలా ఆపోజిట్ సైడ్లో కూడా హోల్ పడడం వల్ల కొంచెం చాలా వాటర్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందేమో అని మనం సైకిల్ ట్యూబ్ అనేది కట్టడం జరుగుతుంది. ఆ ముక్క చాలదు కాబట్టి ఒక ముక్క తీసుకొని, అంటే ఇంకొక ముక్క తీసుకొని ఆ ముక్కను కూడా మనం దాని చుట్టూ చుట్టడం ద్వారా ఈజీగా మనకి వాటర్ అనేది పోకుండా ఉంటుంది. అప్పుడు ఈ ట్యూబ్ ఎప్పుడైతే చుట్టేసామో దానిపైన మనము 75 mm రిపేర్ సైకిల్ వేసుకుంటే కాస్తుంది. కాబట్టి మనం ట్యూబ్ అనేది చుట్టడం మంచిది. అదే చిన్న హోల్ అంటే పర్లేదు, కానీ ఇది పెద్దది కాబట్టి ట్యూబ్ ముక్క చుట్టుకుంటాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే రిపేర్ సైడ్ 75 mm. ఎందుకంటే మనం ముందులో మామూలుగా స్క్రూస్ అనేది ఇప్పి చూపించాం, కానీ ఇప్పుడు స్క్రూస్ బిగించుంటే ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇలా 6 హోల్స్కి 6 నట్లు 6 బోల్ట్లు వేస్తారు. అవి మనం ఇప్పేసుకోవాలి. ఎందుకంటే అవి ట్యూబ్కి ఆపోజిట్ రెండు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే స్క్రూస్ వేసుకున్నామో నట్లు అప్పుడు రెండు విధాలుగా పెడతాయి. ఇప్పుడు మనం ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఫస్ట్ ఎక్కించి అలాగే వేస్తే స్క్రూస్ అయినా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఇలాగ నిలువుగా ఉన్నప్పుడు స్క్రూస్ అనేది చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఒకవేళ అడ్డంగా ఉన్నప్పుడు ఎక్కించుకోవడానికి అవ్వదు. ఇప్పుడు మనం స్క్రూస్ అనేది బాగా టైట్ వేస్తే ఆపోజిట్ సైడ్ అనేది ఎక్కువ, అంటే ఆ బోల్ట్లు ఎక్కువ కాబట్టి మనము అడ్జస్ట్మెంట్గా కొంచెం లూజ్గా వేసుకొని మనం తిప్పుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని తిప్పాలి. అలా స్క్రూస్ అనేది అడ్జస్టబుల్గా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఆ నల్ల పైపు కిందకి వెళ్ళాలి, కానీ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ రెండు పైపులు దగ్గర ఉండడం వల్ల కొంచెం పైకి లేపి చూద్దామన్నా లేగట్లేదు. నేను లేపలేకపోతున్నాను కాబట్టి ఒక్కో మనిషి హెల్ప్ అనేది మనకు కావాలి. అలాగే మన ఫ్రెండ్ అయినటువంటి ఒక అతన్ని తీసుకొని ఆ ట్యూబ్ని పైప్ని పైకి లేపాను అడ్జస్ట్మెంట్ అయింది. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది స్క్రూస్ ఎక్కిద్దాం, కానీ ఎక్కించినాక అవ్వట్లేదు. ఎందుకంటే ఆ స్క్రూస్ ముందే టైట్గా ఉన్నాయి. ఎప్పుడైతే టైట్గా ఉన్నాయో ఈ ఆపోజిట్ సైడ్ అనేది ఎక్కకపోతే ఇప్పుడు మనం ఆ సైడ్ అనేది మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని నెమ్మదిగా ఈ ఆపోజిట్ స్క్రూస్ ఎక్కించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక స్క్రూ అనేది ఎక్కింది. ఇప్పుడు రెండోది ఎక్కట్లేదు నట్టు, ఎందుకంటే ఇంకా టైట్గా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం మళ్ళీ ఆపోజిట్ సైడ్ లూజ్ చేసుకుంటే ఇక్కడ స్క్రూ నట్టు అనేది ఎక్కుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 6 స్క్రూలు ఆ 6 హోల్స్లోని పెట్టి బిగించుకోవాలి. ఇది కూడా సేమ్, ఎందుకంటే ఎక్కువగా బిగించేసి ఆపోజిట్ కాబట్టి సైడ్ ఎక్కట్లేదు. ముందుగా మనం ఇప్పుడు బిగించుకున్న 2 స్క్రూలు టైట్ చేద్దాం. అంటే కటింగ్ ప్లేయర్తో టైట్ చేయడం వల్ల కొంచెం ప్రెస్సింగ్ అనేది అవుతుంది, అంటే దగ్గరికి నొక్కుంటుంది. ఎప్పుడైతే దగ్గర నొక్కుందో మనకి ఇప్పుడు మిగిలిపోయింది కదా ఒక హోలు, ఆ హోల్ కూడా మనకి ఫ్రీగా నొట్టు బోల్ట్ అనేది ఎక్కుతుంది. కాబట్టి మనం 2 సైడ్లు ఎక్కించుకోవాలి. నేను కటింగ్ ప్లేయర్తో తిప్పుతున్నాను, కానీ అక్కడ వాటికి 12-13 రెంచ్ ఉంటే సరిపోతుంది. నా దగ్గర రెంచ్ లేదు కాబట్టి మనకి కటింగ్ ప్లేయర్తో తిప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం రెండు బోల్ట్లు నొట్టును ఎక్కించుకున్నప్పుడు మూడోది ఉంది. ఆ
ఆ 3 ఎలా ఎక్కించాలంటే ఇవి టైట్ చేసుకోవాలి. మొత్తం కాకపోయినా ఆ స్క్రూ ఎక్కిలా టైట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ 2 స్క్రూలు అంటే 2 వాటిని టైట్ చేసుకున్నామో అప్పుడు 3వది కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 టైట్ అవ్వడం వల్ల అది దగ్గరగా అవుతుంది కాబట్టి ఆ 3వది కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 దానికోసం చూద్దాం. ఈ 2 ఎప్పుడైతే టైట్ చేసామో చూడండి, ఆ థర్డ్ వన్ కూడా సింపుల్గా స్క్రూ అనేది సింపుల్గా ఎక్కింది. అదే బోల్ట్ ఆ నొట్టుకి చాలా సింపుల్గా ఎక్కింది. దాన్ని కూడా టైట్ చేసుకుంటే మనకి ఇది అనేది పూర్తి అవుతుంది. ఎంత టైట్ చేసుకుంటే మనకి అంత వాటర్ బయటికి పోదు. అలాగని లూజ్గా వదిలితే మాత్రం వాటర్ అనేది ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఏదన్నా ఖాళీ దొరికితే అంటే ఖాళీ ప్రదేశాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆపోజిట్ నోట్లు ఎందుకు టైట్ చేయలేదంటే ఆల్రెడీ మనం టైట్ చేసి ఉన్నాం. ఎప్పుడైతే ఆపోజిట్ టైట్ చేసి ఉన్నదో ఆపోజిట్ నోట్లు అనేవి టైట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఒక ఆపోజిట్ సైడ్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. అందుకోసమే ఈ 3 నట్లు అనేది మనం టైట్ చేయడం జరుగుతుంది. రెంచి ఉంటే ఇక సింపుల్గా మనం స్పానర్తో సింపుల్గా బిగించుకోవచ్చు. కానీ మా దగ్గర లేకపోవడం వల్ల కటింగ్ ప్లేయర్తో కొంచెం కష్టం అవుతుంది. ఈ విధంగా ఈ 3 నట్లు బోల్ట్లు బిగిస్తే మన పైప్ని ఇది గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే పట్టుకొని ఉందో వాటర్ ప్రెషర్ అనేది బయటికి రాదు, వాటర్ కూడా బయటకు రాదు, అది నొక్కేస్తుంది. అదే చూపేయకుండా ఉంటే ఏదో ఖాళీ స్థలంలోంచి వాటర్ బయటకు వచ్చేది. కాబట్టి మనం చూపేసుకొని బిగించుకుంటే చాలా నీట్గా సూపు సగం కాస్తుంది. అలాగే ఇది ఎప్పుడైతే బాగా టైట్గా ఉందో మొత్తానికి వాటర్ అనేది బయటకు రాదు. ఫ్రెండ్స్, మొత్తానికి మనం ఇది బిగించడం అనేది జరిగింది. బిగిస్తే ఇలా ఉంటుంది. మనం ఈ 4 అంటే నొట్లు బాగా బిగించుకుంటే వాటర్ అనేది బేగా బయటకు పోదు. కాబట్టి మనం ఈ విధంగా మనం ఈ యొక్క వీడియోని కంప్లీట్ చేసుకున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైనింగ్గా బాయ్.